నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిలో తెదేపా అభ్యర్థిని గెలిపించుకుందాం. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా. వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో చదలవాడ స్పష్టం. ఊరు వాడవాడల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 63వ జన్మదిన వేడుకలు. తిరునగరంలో అన్నదానం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలుగు యువత నాయకులు. అవినీతి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పులిగోరు అన్నా రామకృష్ణ. సోమవారం చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్న నాయకులు. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో భాజపాదే హవా. ప్రకాష్ జవదేకర్. ఎన్టీఆర్ కుమార్తెగా రాయలసీమలో నాకు ఆదరణ లభిస్తుంది. పురంధేశ్వరి ధీమా. వ్యక్తిగత ప్రయోజనాలకు ఎమ్మెల్యే పదవిని దుర్వినియోగం చేయలేదు. తన పదవీ కాలాన్ని పూర్తిగా ప్రజల శ్రేయస్సు కోసం కేటాయించా. మీర్తి ప్రెస్ లో భూమన. ఎన్నికల్లో తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆ పార్టీ తిరునగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి పార్టీ వార్డు కమిటీల అధ్యక్ష కార్యదర్శులతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ద్వారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారందరికీ అండగా ఉంటానని, మున్సిపల్ ఎన్నికల్లో అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ కోసం పనిచేయడానికి తాను ఎన్నడూ ముందుంటానన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని తెదేపా భాజపా నేతలు స్పష్టం చేశారు. స్థానిక ఇందిరా మైదానంలో 3D సేవలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. అనంతరం భాజపా తిరుపతి ఎంపీ అభ్యర్థి కారుమంచి జయరాం, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వెంకటరమణలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, దేశంలో రాష్ట్రంలో సైకిల్ కమలానికి తిరుగులేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు చిలకం రామచంద్రారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, జెల్లి మధుసూదన్, విశ్వనాథ్, గుణశేఖర్, వరప్రసాద్, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, దంపూరి భాస్కర్, ఆర్సీ మునికృష్ణ, రెడ్డెప్ప నాయుడు, మన్యం శ్రీనివాసులు, కంకణాల రజనీకాంత్ నాయుడు, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. దేవదేవుని సాక్షిగా రేపు నరేంద్ర మోడీ గారికి పార్లమెంటు, వెంకటరమణ గారిని అసెంబ్లీకి, ఈ పార్లమెంటు అసెంబ్లీ రెండు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాభివృద్ధి కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలందరూ ముక్త కంఠంతో అందరూ ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు భద్రపరిచి, అదేవిధంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెంకటరమణ గారిని బలపరిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అవినీతిని అంతం చేసేందుకు నేటి యువతరం చేయి కలిపి దేశ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు స్థానిక బాలాజీ కాలనీలో ఆప్ స్టిక్కర్లను వాహనాలకు అంటించి ఆమ్ ఆద్మీ పార్టీని బలపరచాలని ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి నీరుగడ్డ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో పెను మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ మార్పు ఆమ్ ఆద్మీ పార్టీకే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ను బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీన్, రెడ్డెప్ప, రాజన్న, సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తిరుపతి నగరంలో ఈరోజు మొత్తం కూడా స్టిక్కర్ క్యాంపెయిన్ జరగడం జరిగింది. ఈ సందర్భంగా అవినీతి అనేటువంటిది మొత్తాన్ని కూడా పారదోయాలంటే ఉద్దేశంతో యువకులు మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో స్వచ్ఛమైన పాలన, నీతివంతమైన పాలన, నిజాయితీవంతమైన పాలన అనేటువంటిది రావడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి మొత్తం కూడా తిరుపతి ప్రజానీకం మొత్తం కూడా ఒకసారి ఆలోచించి ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలని చెప్పి ఈ సందర్భం మేము కోరుతున్నాం. వడ్డెర సంఘాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే పార్టీకే తమ మద్దతును ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీలని తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప తమ సంక్షేమాన్ని విస్మరించారన్నారు. వడ్డెర సంఘం వారందరూ పార్టీ నాయకుల కళ్ళబొల్లి మాటలకు లొంగి వారికి సేవలు చేస్తున్నామని, అయితే దీన్ని అలుసుగా తీసుకున్న వారు తమపై వివక్ష చూపుతున్నారని చెప్పారు.
అందుకే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వడ్డెర సంఘాన్ని గుర్తించే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని నాయకులు హెచ్చరించారు. మంజూరైనటువంటి డబ్బులు సొసైటీలకు మంజూరు చేయాలి. అదేవిధంగా సొసైటీతో 1,50,000 రూపాయలు చేసినటువంటి డబ్బు కాకుండా అదనంగా ఒక్కొక్క సొసైటీకి 9 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాయి పట్టుకున్నటువంటి వడ్డెర వృత్తిదారులకు, కొండల్లో పుట్టల్లో నివసించినటువంటి వడ్డెర వృత్తిదారులకు, అదేవిధంగా క్వారీల్లో పనిచేస్తున్నటువంటి వడ్డర్లకు బీమా సౌకర్యం కల్పించాలి. ఆ రాళ్ళు కొట్టి అదే సందర్భంలో బాంబులు పేలాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బాంబుల్లో మరణించినటువంటి వడ్డెర వృత్తిదారులందరికీ మరణించినటువంటి కాలు చేయబోతే వాటికి సంబంధించినటువంటి రుణ సౌకర్యాన్ని అందించాలి. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా తమ ఎమ్మెల్యే పదవీ కాలాన్ని పూర్తిగా ప్రజల కోసం కేటాయించడం జరిగిందని వైకాపా తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విప్లవోద్యమంలో పాల్గొని ఎమర్జెన్సీ రోజుల్లో అతి చిన్న వయసులో జైలుకెళ్లడం జరిగిందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఆసక్తి కలిగి రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకడైన తాను ఏనాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అన్నారు. టీటీడీ చైర్మన్ హోదాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు భక్తి ఛానల్ ఏర్పాటు చేసిన ఘనత తనకే దక్కిందన్నారు. కళ్యాణమస్తు పేరుతో 30,000 మందికి సామూహిక వివాహాలు, శ్రీవారి కళ్యాణోత్సవాలు, వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు 3 లక్షల డిపాజిట్, మహిళా క్షురకుల ఏర్పాటు, శ్రీవారి వైభవాన్ని ఖండాంతరం వ్యాప్తి, 108 అడుగుల అన్నమయ్య విగ్రహావిష్కరణ, దళిత గోవింద, గిరిజన గోవిందం, తిరుపతికి సాంస్కృతిక వైభవం వంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అటు తర్వాత ఎమ్మెల్యేగా గడిచిన 7.5 కాలంలో ఏ ప్రజాప్రతినిధి చేయలేని విధంగా ప్రతినిత్యం ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గ సమస్యలపై 4 పర్యాయాలు అసెంబ్లీ వేదికగా గళమెత్తి ముఖ్యమంత్రి నైజాన్ని ఎండగట్టడం జరిగిందన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్ నాయకత్వంలో తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, మానవీయ విలువలు తెలిసిన వ్యక్తులను జరగనున్న ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, జనార్దన్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దినేష్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన తేజ్ స్వరూప్ నిర్మించిన లఘు చిత్రం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గేట్ కళాశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. సీకాం విద్యా సంస్థల అధినేత సురేంద్రారెడ్డి తనయుడు తేజ్ స్వరూప్ సొంతంగా నిర్మించిన ఓ లఘు చిత్రానికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీకాం విద్యా సంస్థల అధినేత సురేంద్రారెడ్డి, వాసు, ప్రభాకర్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 63వ జన్మదిన వేడుకల్ని పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక జ్యోతి థియేటర్ కూడలి వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ పార్టీ తిరుపతి అభ్యర్థి వెంకట్రమణ, పార్టీ నాయకులు బూకా విజయ్ కుమార్, మందలపు మోహన్ రావు, దంపూరి భాస్కర్, లడ్డు భాస్కర్ రెడ్డి, బీజీ కృష్ణయాదవ్ తదితరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు కేక్ను కట్ చేసి నాయకులు చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తోందని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారని నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను సక్రమమైన గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడే సమర్థమైన నాయకుడని తెలిపారు. ఇలాంటివి మరిన్ని పుట్టినరోజు పండుగలను బాబు జరుపుకోవాలని వారందరూ ఆకాంక్షించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్పై తమ అమూల్యమైన ఓటును ముద్రించి అఖండ మెజార్టీతో గెలిపించాలని నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్యం శ్రీనివాసులు, మునిశేఖర్, జగన్నాథ్ రెడ్డి, యశోద తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తిరుపతి పట్టణాన్ని, తిరుపతి నగరాన్ని భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లో గుర్తింపుగా చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి
రేపు 7వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మనం ఆయన జన్మదిన కానుక 7వ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఆయన ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించుకొని పోయి ఆయనకు అంకితం చేసి ఆయన బర్త్డే కానుక మనం ఈరోజు అందరం కూడా ఓటు తీసుకుంటున్నాం. మనం అందరం కూడా గెలిపించి ఆయన తీసుకొని పోయి ఆయన నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసి మనం అందరం కూడా అభినందించి ఆయన దగ్గర అభినందనలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. 7వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా సైకిల్ గుర్తుకు కమలం గుర్తుకు ఓటేసి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా కోరుకుంటూ ఆయనకు తిరుపతిలో మనం ఈరోజు కేకును కట్ చేసి ఆయన జన్మదినానికి భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర ఆయుర ఐశ్వర్యాలు రాజ్యాధికారం కలిగించాలని కోరుకుంటున్నాం. నాణ్యమైన కరెంటు చంద్రన్న వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తారని చెప్పి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ను అవినీతి ప్రదేశ్గా మార్చేసినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకి బుద్ధి చెప్పి మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ప్రదేశ్గా మార్చుకోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి నీరాజనాలు అర్పిస్తూ మేము ప్రచారానికి వెళ్తుంటే ఈసారి చంద్రన్నకు మీరు అడిగినా అడగకపోయినా చంద్రబాబు గారికి ఓటేసి ఆయన్ని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం తథ్యమని తెలియజేస్తున్నారు. ఇటు రాయలసీమ అటు కోస్తాంధ్ర తెలంగాణలో టీడీపీ జరగనున్న సార్వత్రిక పోరులో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రముఖ సినీ నటి కవిత స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 23 జిల్లాల్లోనూ తెలుగుదేశం పతాకం రెపరెపలాడుతుందని ఆమె తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారవుతుందన్నారు. రాష్ట్ర పరిపాలన బాగుండాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. ఇది తాను చెప్పడం కాదని రాష్ట్రంలోని యువత కోరుకుంటోందని పేర్కొన్నారు. తన చిన్న కూతురి వివాహం జరిగిందని అల్లునితో సహా శ్రీవారిని దర్శనానికి వచ్చామన్నారు. గురించి చెప్పాలి అంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఆంధ్ర రాయలసీమ కానీ ఇప్పుడు అనుకుంటున్న తెలంగాణ కానీ ఎక్కడైనా సరే ఈ 23 జిల్లాలలోని తప్పకుండా తెలుగుదేశం ఉంటేనే ఒక మంచి అనేదానికి అర్థం ఉంటుంది. లేదంటే మళ్ళీ అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనస్ఫూర్తిగా నేను అది కూడా నా ఆ భగవంతుడిని ఆ ఏడుకొండల వాడిని కోరుకున్నది కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో పరిపాలన బాగుండాలి. పరిపాలన బాగుండాలి అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి. ఇది నేను కాదండి, ప్రతి ఒక్క పౌరుడు ఈ రాష్ట్రంలో కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది. ప్రముఖ సినీ నటి సంగీత ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆమె శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. ఆదివారం విరామ సమయంలో టీటీడీ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రాజీవ్ నగర్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అన్నా రామచంద్రయ్య సోదరులు మొగ్గు చూపారు. స్థానిక జీవకోన్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం అన్నా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ రాజీనగర్ పంచాయతీ అభివృద్ధిని కాంక్షించి తన సోదరుడు ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో రాజీవ్ నగర్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్నా రామకృష్ణ, అన్నా మల్లీశ్వరి, డిష్ రమణ, సురేంద్ర రెడ్డి, హరినాథ్ రెడ్డి, జయమ్మ, కస్తూరి, రామ్మూర్తి పాల్గొన్నారు. కాగా అన్నా సోదరుల ఆత్మీయ సమావేశం జరుగుతుండగానే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ఎం వెంకటరమణ అక్కడికి విచ్చేశారు. ఆయన వెంట లడ్డు భాస్కర్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు, తెలుగు మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, కాండ్ర లక్ష్మీపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ ఎన్నికలలో ఏదో కొంత మాకు విభేదాలు వచ్చినాయి. నేను తెలుగుదేశానికి రాజీనామా చేయాల, ఈ రోజు నేను అటే ఉన్నాను. తమ్ముడైతే అభివృద్ధి రీత్యా కొంత ఏమైందంటే ఆ పార్టీలోకి పోవాల్సిన సందర్భం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్కి పార్టీలతో పని ఉండకూడదు, అభివృద్ధి ముఖ్యంగా ఉండాలి. ఆ అభివృద్ధి ముఖ్యమనే దానికోసమే ఈరోజు ఒక్క ఫోన్ కాల్తో కొంతమందికి ఫోన్లు చేసి చెప్తే మీరందరూ వచ్చినారంటే దానికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తున్నాం.
అందులో భాగంగానే మీరందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, సంతోషం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా కొలాప్స్ అయిపోయింది. అయిపోయినటువంటి కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకుని ఎంతో ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజుకో పార్టీలు ఎప్పుడూ మనం మారలేదు. సర్పంచ్ అవకాశం వచ్చింది, సర్పంచ్ ఇక్కడ నిధులు పెట్టాలి, డెవలప్ చేయాలి కాబట్టి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ దినం పంచాయతీ కాకుండా కార్పొరేషన్లోకి వెళ్ళింది కాబట్టి ఇంకా అటు లేదు, స్టాండ్ ఒక పార్టీ వైపు తీసుకున్నాం అనేది నిర్ణయించుకోవడం జరిగింది. అది కూడా అంతా మీ చేతిలో. అంటే మీరందరూ కూడా గత ఎలక్షన్లో మీ అందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది. మీదకి వచ్చి ఈసారి నేను చెప్పినట్టు మీరు నడుచుకోండి. రాబోయే ఎలక్షన్లు అంటే ఈ ఎలక్షన్లో మీరు చెప్పినట్టు నేను మీ వెనకాల వస్తాం. మీరు ఒకటి మేము ఒకటి కాకుండా తంతెనిగా కాకుండా పంచాయతీ అంతా ఒక మాటలో ఉంది. ఈరోజు నీటి సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీ నుంచి ఎప్పుడు కార్పొరేషన్ లేకపోయిందో నీటి సమస్య అనేది ఏర్పడింది. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో 55 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడమి ఇటు సీమాంధ్ర అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. We will win tremendous success in Andhra Pradesh as well as in Telangana. But more importantly, as I am today in Tirupati, our Tirupati candidate Jairam is very well received by the public. He resigned day before yesterday, but there is a tremendous welcome for him in all sections of society. BJP and TDP are working jointly to make him win, and we are sure that we will win Tirupati seat by huge margin and all other seats. BJP is contesting 3 other seats of Rajampet, of Vizag and of Narsapur, and we will definitely give 100% strike rate. అనంతరం కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తెగా తనను రాయలసీమ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం తథ్యమన్నారు. తనను గెలిపిస్తే రాయలసీమ వాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరిస్తానని ఆమె అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏ విధంగా వారి యొక్క పట్టు కోల్పోతుందని వారు చెప్పడం జరిగింది. నాకు సంబంధించినంత వరకు రాజంపేట నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా పంపించినందుకు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకులకి, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామారావు గారి బిడ్డగా నన్ను రాయలసీమ ఆడపడుచుగా అందరూ ఆదరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం. అండ్ తప్పకుండా ప్రజలు కనుక నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల నేను అవగాహన పెంచుకుంటూ ప్రజల యొక్క సహకారంతో, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారంతో, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీడియా యొక్క సహకారంతో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 63వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పాలనా దక్షత ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే తిరుపతి మహానగరంగా రూపొందుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. తిరుపతి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని చంద్రబాబుకు బహుమానంగా ఇస్తామని నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, కంకనాల్ రజనీకాంత్, గోవింద కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో
ఇక్కడ జరిగిన వేడుకల్లో అందరూ పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏవైతే నందమూరి తారక రామారావు గారి పరిపాలన సాగించిన గత 9 సంవత్సరాలుగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా తిరుపతిలో శాసనసభకు కానీ అదేవిధంగా ఎంపీకి బీజేపీ అభ్యర్థికి కానీ భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. తిరుపతి అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కూడా, అదేవిధంగా వెనుకబడిన తరగతుల చెందిన మోడీని ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలన్నా కూడా బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా భారీ మెజారిటీ యావత్ యువత రంగానికి అంతా మార్గదర్శకుడైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈరోజు యువకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే గడిచిన కాలాన్ని చూసుకుంటే ఇప్పుడు పరిపాలిస్తున్న పరిపాలకులందరూ కూడా యువతని నడి రోడ్లో వదిలేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందనేది అందరికీ తెలుసు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి భావి తరాలన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో రాత్రి పగలు శ్రమించి ఎన్నో ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుక తెలుగు యువత మహిళలు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు జన్మదిన వేడుకలు ప్రతి ఒక్క గల్లీలో చేసుకోవడం జరుగుతుంది. మంచి వ్యక్తికి అదే ప్రజలు ఆదరించి ఆయన సీఎంగా చేసి మనమందరము కష్టకాలాల నుంచి బయటపడాలని, మంచి నాయకుల్లో సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఇంత పెద్ద వయసులో కూడా పాదయాత్రలు చేసి ప్రజల కోసం పోరాడే నాయకుడిగా ఉన్న ఇలాంటి గొప్ప నాయకుడు పుట్టినరోజు చేసుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్ యువతకు పిలుపునిచ్చారు. సింగాలగుంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 123వ జయంతి వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుకుమార్ మాట్లాడారు. సమాజంలోని సమస్యలపై యువత పోరాటం చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిత సాధ్యమవుతుందని సూచించారు. అంబేద్కర్ అంటరానితనం, కుల వివక్ష, లింగ వివక్షలపై అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు పోవాలన్నారు. అంబేద్కర్ దళితుల అభివృద్ధి కోసమే కాదని బడుగుల కోసం కూడా పోరాటం చేశారని ఈ సందర్భంగా సుకుమార్ గుర్తు చేశారు. మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలన్న అంబేద్కర్ ఆశయాలు నేటికి నెరవేరలేదన్నారు. మానవీయ సమాజం సాధించడానికి యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పరమశివం, ప్రదీప్ కుమార్, విశ్వనాథ్, ప్రసాద్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఓన్లీ ఎస్టీ ఎస్టీ మాత్రమే కాదు, అసలు ముఖ్యంగా అనుభవిస్తున్న బీసీలు, ఈబీసీలు, ఓసీలు కూడా అంటే ఆర్థికంగా వెనుక ఉండే వాళ్ళ కోసం ఈబీసీ అనే ఒక రిజర్వేషన్ సాధించారు. వాళ్ళందరూ కూడా ఇది రియలైజ్ అయ్యి ఆయన్ని ఒక దళిత జాతి నాయకుడు కాకుండా ఒక జాతీయ నాయకుడిగా, ప్రపంచ నాయకుడిగా గుర్తించారు కూడా. ఆ విధంగా గుర్తించిన వాళ్ళలో ఫస్ట్ థింగ్ నెల్సన్ మండేలా, రెండో వాళ్ళు మార్టిన్ లూథర్ కింగ్, మూడో వాళ్ళు బారక్ ఒబామా కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, నాకు ఆదర్శం అంబేద్కర్ గారు. అంటే ఆయన సిద్ధాంతాలు అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రపంచ నాయకులు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తాను తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తిరుపతి టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి తెలియజేశారు. స్థానిక బైరాపట్టెల్లోని ఆయన స్వగృహంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందన్నారు. గడిచిన వారం రోజులుగా తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, బ్యాంక్ డైరెక్టర్లతో చర్చించానన్నారు. వారి సూచనల మేరకు తాను తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మురళీకృష్ణారెడ్డి ప్రకటించారు. టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, పులుగోరు సన్నిహితులు కరాటే చంద్ర, భాషలు మాట్లాడుతూ మురళీకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందదాయకమన్నారు. ఆయన పార్టీలో చేరడంతో తిరుపతి మహానగరంలో పార్టీకి మరింత బలం చేకూరుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం నాడు తిరునగరంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా పులుగోరు మురళీకృష్ణారెడ్డి పార్టీలో చేరనున్నట్లు వారందరూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మునిరామయ్య, తులసి యాదవ్, జయకుమార్, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పత్రిక ద్వారా, మీడియా ద్వారా తెలుగుదేశంలో చేరుతున్నామని, ముఖ్యంగా మాకు కావాల్సిన వాళ్ళందరూ కూడా పిలిపించుకొని ఈరోజు 2-3 రోజులు చర్చించి ఆఖరికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాలా, వెంకటరమణని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అందరూ కూడా
ఏకైకంగా తీర్మానించుకున్నాం. కాబట్టి మేమందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వెంకటరమణని అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ఆశిస్తున్నాం. అదేవిధంగా మేమందరం కూడా కలిసి ఉన్నాం, వెంకటరమణ అభ్యర్థికి బలపరుస్తామనేసి ఈ సభలో ప్రతి ఒక్కరు తెలుగుదేశంలో ప్రతి ఒక్కరు చేరుతా ఉన్నాం. మా చైర్మన్ ఎట్లా ఏ పద్ధతిలో పోతే ఆ పద్ధతిలో మేము పోయేదాన్ని మేమంతా మా డైరెక్టర్ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాం. కంపల్సరీగా మేము వెంకటరమణానికి తిరుపతిలో మంచి మెజార్టీతో గెలుచుకునేదానికి ప్రతి ఒక్కరూ సాయశక్తుల పనిచేసి ఆయన మంచి మెజార్టీతో గెలుచుకుంటామని ప్రార్థిస్తున్నాం. ఈనాడు రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రం సమైక్యాంధ్ర పోరాటంలో మా శాయశక్తుల అన్ని విధాలా మేము పాల్గొన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు కూడా వేడాలని మాకు ఎక్కడ ఎలాంటి సంకోచం లేదు. ఈనాడు ఈ పరిస్థితుల్లో మేము ఇంత కష్టపడి కూడా మా శ్రమకు తగిన ఫలితం కనిపించలేదు. అంతేకాక ఇప్పుడు ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల్లో ఈ రాష్ట్రం మళ్ళీ పురోభివృద్ధి జరగాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారే సమర్థవంతమైన వ్యక్తి. కాబట్టి ఆయన నేపథ్యంలోనే ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో తెలుగుదేశంలో అందరం ప్రవేశించాలని అందరూ అనుకున్నాం. ఈ తిరుపతి పట్టణంలో ఒక బలం చేకూరింది. అదే కాకుండా బ్యాంక్కి డైరెక్టర్లు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ బంధువులు, బంధుమిత్రులు అందరూ పార్టీలో చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో మేము కూడా కష్టపడి పనిచేసి వెంకటరమణ గారు ఎమ్మెల్యే చేసేంత వరకు మేము ప్రతినిత్యం పనిచేసి వెంకటరమణానికి గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. స్థానిక అక్షయ క్షేత్రంలోని పేదలకు టీఎన్టీయూసీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు కంబాల జనార్దన్ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు విజయకుమారి, నగర అధ్యక్షురాలు సరోజమ్మ, ఉపాధ్యక్షురాలు ఈఏ లక్ష్మి, కంబాల రాము, పృథ్వీ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి కిలోమీటర్ మేర స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. 25 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీరికి 18 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,970 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,802 రూపాయలు. వెండి 1 కేజీ ధర 42,715 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 45 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో తెదేపా అభ్యర్థిని గెలిపించుకుందాం. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా. వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో చదలవాడ స్పష్టం. ఊరు ఊరు వాడవాడల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 63వ జన్మదిన వేడుకలు. తిరునగరంలో అన్నదానం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలుగు యువత నాయకులు. అవినీతి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పులిగోరు అన్నా రామకృష్ణ. సోమవారం చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్న నాయకులు. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో భాజపాదే హవా. ప్రకాష్ జవదేకర్. ఎన్టీఆర్ కుమార్తెగా రాయలసీమలో నాకు ఆదరణ లభిస్తుంది. పురంధేశ్వరి ధీమా. వ్యక్తిగత ప్రయోజనాలకు ఎమ్మెల్యే పదవిని దుర్వినియోగం చేయలేదు. తన పదవీ కాలాన్ని పూర్తిగా ప్రజల శ్రేయస్సు కోసం కేటాయించా. మీర్తి ప్రెస్లో భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.